హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ప్రజెంట్ టైం అయితే 7 అవుతుంది. ఉదయం నుంచి అయితే మేమైతే నేనైతే టిఫిన్ చేశాను ఉదయాన్నే. ఇక టిఫిన్ 10 గంటలకు చేశాను. ఇక అప్పటి నుంచి అయితే ఏం తినలేదు. ఇక ప్రజెంట్ అయితే ఇప్పుడైతే వెహికల్ అయితే ఆపుకున్నాం. ఇక్కడ అక్కడ దూరం కనపడుతుంది ఒక హోటల్. ఆ హోటల్ అయితే ఇప్పుడైతే మన వాళ్ళు అన్నం తిందామని అయితే వెహికల్ అయితే ఆపారు. ప్రజెంట్ టైం 7 అవుతుంది. నాకు మార్నింగ్ కూడా చెప్పలేదు వాళ్ళు, అన్న టిఫిన్ చేసి వెళ్దామని. ఆల్రెడీ వాళ్ళు చేసిరు అనుకున్నాను మార్నింగే. నాకు ఇందాక చెప్తున్నారు 5 గంటలకి అన్న, నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు, కడుపంతా నిప్పులేస్తుంది అని. మరి వెహికల్ ఆపుతాను, ముందు తినండి అన్నాను. లేదన్నా ఈ కస్టమర్ ఏమో అర్జెంట్ అన్నారు కదా. ఈరోజు అయితే ప్రతి కస్టమర్ అయితే ఒక కస్టమర్ పోతే ఒక కస్టమరు, అన్నీ అయితే అర్జెంట్ అన్నారు. ఇక ఇచ్చుకుంటూ వచ్చాము. ఈరోజు ఇద్దరు కస్టమర్లు, ఒక కస్టమర్కి అయితే గంట, ఇంకో కస్టమర్కి అయితే గంటన్నర టైం అయితే వేస్ట్ అయింది. కంప్లీట్గా టైం వేస్ట్ అయింది. అది ఎందుకు వేస్ట్ అయిందో మీకు చెప్తాను ఏనండి. కస్టమర్ ఒక పెద్దది ఫ్రిడ్జ్ తీసుకున్నాడు. ఆ ఇంట్లో ఫ్రిడ్జ్ పట్టదన్నమాట. మెట్లు ఇటు పక్కన కారాట ఉంది, ఎక్కేయడానికి అయితే ప్లేస్ లేదు. నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఒకసారి కస్టమర్ ఎవరైనా డెలివరీ తీసినప్పుడు ఒకసారి అయితే చెక్ చేసుకోండి, మనకి మెట్లలో పట్టిద్దా లేదా. మేము పోయిన తర్వాత మాకు ఇబ్బంది అంటే పెట్టడం కంపల్సరీ అయితే కస్టమర్ ఏమంటారు, నేను కొన్నాను నాకైతే ఇంట్లో పెట్టి వెళ్ళను అంటారు డైరెక్ట్. వాళ్ళు అంటే వాళ్ళ వెర్షన్లో వాళ్ళు కరెక్టే, నేను తప్ప అనట్లేదు. మాకు పెట్టడానికి ప్లేస్ లేదు ఆడ. మొత్తం ఫ్రిడ్జ్ అయితే లేపి పండబెట్టుకొని అట్లా తీసుకెళ్ళి అక్కడ గంట టైం అయితే వేస్ట్ అయింది. మళ్ళీ మీదకి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ ఇది ఎందుకు ఉంది, ఇది ఎట్లా ఎందుకు ఉంది, ఇదేమైంది అదేమైంది ఆయనకు వచ్చిన డౌట్లు. ఫ్రిడ్జ్ కొన్నప్పుడు షోరూమ్లో అయితే వాళ్ళకైతే ఏం డౌట్లు ఉండవు. మేము వచ్చిన తర్వాత అతనుకున్న ప్రతి డౌట్ని ఇక మమ్మల్ని అడుగుతారు ప్రతిది. ఇక మేమేం చేస్తాం, చెప్పిన కాడికి చెప్పి అయితే ఇసుకొచ్చింది మాకు. సార్ ఇది ఎట్లా ఉంటుంది, మీకు ఏం ప్రాబ్లం ఉండదు, మీకు ఫ్రిడ్జ్ అయినా ప్రాబ్లం ఉంటే రీప్లేస్మెంట్ చేస్తారు, టెక్నీషియన్ వస్తాడు, చూసుకోండి సార్ మేమైతే వెళ్ళాలి అంటే. మళ్ళీ ఓల్డ్ ఇచ్చాడు. ఓల్డ్లో కూడా అన్నీ మీకు ఇవ్వాలా, ఇందులో మాకు కొన్ని సామాన్లు కావాలి సార్. అట్లా ఉండదు సార్, మేము వేరే రోజులో మీకు కొత్త ఫ్రిడ్జ్ ఎట్లా ఇచ్చాము అంటే, మీరు షోరూమ్లో ఆల్రెడీ ముందు చెప్పింటారు మా కాడ ఫ్రిడ్జ్ ఉంది, మీకు ఫ్రిడ్జ్ మొత్తం ఇచ్చేస్తామని చెప్తారు. మేము పోయినాక నేను ఈ ఫ్రిడ్జ్లో ఈ ఐటెం తీసుకుంటా ఇది తీసుకుంటా అంటారు. ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ గోదాములో మమ్మల్ని అడుగుతారు అన్నమాట, పాత ఫ్రిడ్జ్లో ఈ ఐటెం లేదు అన్నీ తీసుకురావాలని చెప్పాం కదా మీరు ఎందుకు తేలేదని ఇక్కడ అడుగుతారు. కస్టమర్ ఏమో ఎండు చెప్తే అట్లా గంట సేపు అయితే ఈరోజైతే వెయిట్ చేశారు ఒక కస్టమరు. ఇంకో కస్టమర్ చెప్తాను నేనండి. ఫ్రిడ్జ్ డెలివరీ ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత ఏదో కార్నర్లో చిన్న గీతలా ఉంది సైడ్కి, అది సైడ్కి మూలకి అసలు కనపడదు ఎవరికి. అయినా కానీ నాకు షోరూంలో సార్ మీకు షోరూంలో ఏం చెప్పారు, ఫ్రిడ్జ్లో ఏమైనా డెంట్ ఉంటే ముంగట ఏమైనా పెద్ద డెంట్ లాగా ఉంటే మీకు ఎక్స్చేంజ్ చేస్తారు, వేరే తెస్తారు. చిన్న స్క్రాచ్ అది సైడ్లో, సరే ఫ్రంట్లో అయితే సరే ఏం పర్లేదు. మీరు అనొచ్చు, అన్న వాళ్ళు డబ్బులు పెట్టి తీసుకున్నారు కదా అంతా క్లియర్గా ఉండాలి కదా. క్లియర్గా ఉంది, ఏం ప్రాబ్లం, అది కనపడదు ఏమి. ఇప్పుడు టెక్నీషియన్ వచ్చినా కూడా ఇదేముంది సార్, ఏం కనపడదు, ఏం ప్రాబ్లమే కదా దీనికి అని చెప్తారు టెక్నీషియన్ కూడా. కానీ వీళ్ళు షోరూంలో చెప్తే ఏం చెప్తారు, నార్మల్ మీరు ఏమైనా డెంట్ ఉంటే చూసుకోండి అంటారు. యాక్చువల్లీ షోరూమ్ వాళ్ళు చెప్పకముందే మేమే ఓపెన్ చేసి డెంట్ ఉంటే వాళ్ళకన్నా ముందే మేమే ప్యాక్ చేస్తాం. ఎందుకంటే కస్టమరు పాపం వాళ్ళు ఎంత కష్టపడి డబ్బులు పెట్టి కొంటారు, వాళ్ళకి మంచి పేరు చేయాలని మాకు కూడా ఉంటుంది. ఎందుకంటే మేము ప్రతి డెలివరీ ఇస్తాం కదా, ఒక్కొక్కరు అప్పులు చేసి ఫైనాన్స్లో కొంటారు. కస్టమర్ కూడా మేము మంచి ఫిట్ చేయాలి, వాళ్ళకి డెంట్ ఉంటే కంపెనీకి తీసుకెళ్తాం, మాకు అట్లా ఏం ప్రాబ్లం లేదు. డెంట్ లేకపోయినా కానీ చిన్న క్రాచెస్ సైడ్లో ఎక్కడ ఉన్నా కానీ, సైడ్లో ఫ్రంట్లో కాదు, సైడ్లో కార్నర్లో మూల మీద అది కనపడదు. అది వాళ్ళకి అది ఏం వేస్ట్ అన్నమాట, వాళ్ళకి మామూలుగా ఏం కాదు దానికి కూడా కస్టమర్ మమ్మల్తో గంటన్నర ఆర్గ్యుమెంట్ చేశారు. షోరూంలో చెప్పినా కానీ లేదు సార్, అదేం కాదు సార్, మీద కార్నర్లో చిన్న స్క్రాచ్ లాగా ఉంది, ఆ సైడ్లో మీకు వెనక పక్క ఏం కనపడదు, తీసుకోండి సార్ అంటే అస్సలు ఆ కస్టమర్ నేను ఎన్నేం లేదు సరే అని చెప్పి అదైతే ప్యాక్ చేసుకున్నాము. ఇంకొక వాషింగ్ మిషన్ కూడా అటు చేసినమాట. అట్లా వన్ బై వన్ చేసుకుంటా వచ్చేసరికి ఆ కస్టమర్లు
చాలా ఇసుకీయటం వల్ల ఇంత లేట్ అయింది ప్రజెంట్. వాళ్ళకైతే పాపం కడుపు కూడా నెప్పుట్టిందన్నమాట. అన్నం తెలుసు కదా ఫ్రెండ్స్, ఎవరన్నా అన్నం తినకపోతే ఎట్లుంటుంది కడుపులో ఉదయం నుంచి. పాపం నాకైతే చాలా బాధ అనిపించింది. అరే బాబు, మీరు ఫస్టే చెప్తే నేను కస్టమర్కి ఒక అరగంట లేట్ వస్తాం, ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి బండి ఆపేటోళ్ళు కదా, మీరు తిన్నాక మనం వెళ్ళేవాళ్ళు కదా అంటే వాళ్ళు ఏమంటారు, అన్న కస్టమర్కి తొందరగా అయిపోతాయి అనుకున్నాను, ఇంత లేట్ అయిద్దని నాకు తెలియదు కదన్నా అని వాళ్ళు అన్నారు. సరేరా బాబు, ఈ కస్టమర్ అని ఆపుదామంటే ఆ కస్టమర్ ఒకటే ఫోన్ చేస్తానమాట. మనకి ఫోన్ చేస్తుంటే ఆ కస్టమర్కి అయితే లేట్ అయింది. ఇక్కడ చూడండి వాతావరణం ఎట్లా ఉందో. వాన వచ్చేటట్టు ఉంది. టైం అయితే 7 అయిపోయింది ప్రజెంట్. ఇది ఒక సైడ్కి అయితే వెహికల్ ఆపుకున్నాము. వర్షం వచ్చేటట్టుందని నేనైతే బండి గడికి వెళ్తున్నాను. ఇక్కడ కొంచెం అంత డిస్టర్బెన్స్ ఉందని అటు వచ్చి అయితే మాట్లాడుతున్నాను. ఇక బండి అయితే ఆడాపాము. మీకు చెప్పే కదా ఇందాక ఫ్రిడ్జ్ అయితే తీసుకుందామని రిటర్న్. చిన్నదానికి వచ్చి అంత పెద్ద ఫ్రిడ్జ్, చాలా లాంగ్. మా గోదాం కా నుంచి మినిమం అది ఒక 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత దూరం అయితే డెలివరీ ఇచ్చేసాము. ఇక్కడైతే ఫస్ట్ అయితే ఒకటి సోనీ టీవీ అయితే డెలివరీ ఉంది. ఇక మేడం వచ్చిన దాకా అయితే ఇక్కడ వెయిట్ చేసాము. ఈ మేడంకి ఈ కొత్త టీవీ ఇచ్చేసి ఇంకోటి పాత ఉందన్నమాట, బైబ్యాక్ పెట్టారు మేడం. ఆ టీవీ అయితే తీసుకెళ్ళాలి. ఆ మేడం డెలివరీ కాకముందే ఫిట్టింగ్ అయితే ఎప్పుడు అయితే అని అడుగుతుంది. మేడం డెలివరీ అయినాక 24 hours పడుతుంది మీకు ఫిట్టింగ్ కావడానికి అని చెప్పాము. వాతావరణం మాత్రం చేంజ్ అయింది, వాన పడేటట్టుంది. ఇక చూడాలి. మబ్బు వచ్చేసింది ఈ రోజు అయితే. ఇక టీవీ అయితే తీసుకెళ్తున్నాను. మామూలు 55 inches టీవీ ఇది ఇచ్చేసి అయితే ఇక వేరే డెలివరీకి వెళ్తాము. ఇక వేరే డెలివరీకి వచ్చేసాము. చూడండి వర్షం అయితే స్టార్ట్ అయింది ఫుల్గా. అసలు వాన మామూలుగా పడుతుంది. ఇక పట్టు అయితే వేసుకుంటున్నాం మేమైతే తొందరగా, ఎందుకంటే మళ్ళీ ఐటమ్ తడిచిపోతాయి కదా. చూడండి వర్షం స్టార్ట్ అయింది అప్పుడే. వర్షం ఫుల్ అది ఒకటేసారి స్టార్ట్ అయింది అనమాట. వర్షం హెడ్ చూసినా చూడండి ఎట్లా పడుతుంది, ఫుల్గా పడుతుంది వర్షం. ఇక అలాగైనా కానీ ఇక్కడ అయితే ఫ్రిడ్జ్ ఉందనమాట. ఆ ఫ్రిడ్జ్ కస్టమర్ ఇంట్లో పెట్టొచ్చి ఇవన్నీ కట్టుకుంటున్నాం మేము. వర్షాకాలంలో డెలివరీలు అయితే చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. వాళ్ళకి ఐటమ్ తడవద్దు, డెలివరీ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే ఇంకోటి ఎల్జీ ఫ్రిడ్జ్ ఉంది డెలివరీ. ఇప్పుడు వాన అయితే ఇప్పుడు కొంచెం తగ్గింది, కొంచెం చిన్న చినుకులు పడుతుంది అనమాట. ఏ ఫ్రిడ్జ్ చూడండి ఆల్రెడీ వాషింగ్ మిషన్ కొంచెం తడిసింది. ఇక మా వాళ్ళు అయితే ఫ్రిడ్జ్ డెలివరీ ఉంది కదా, అదైతే పక్క జరుపుతున్నాం. అది జరిపేసి అయితే ఇంకోటి డెలివరీ అయితే ఇవ్వాలి. ఈ కస్టమర్ ఇంట్లో నేను చెప్పే కదా వీడియోలో స్టార్టింగ్, ఈ ఫ్రిడ్జ్ మెట్లలో పట్టలేదు, పెద్ద ఫ్రిడ్జ్. చూడండి ఇదే తిప్పి తీసుకెళ్ళాలి దీన్ని. ఇక్కడ ఈ కస్టమర్ కాడ అయితే మేము మినిమం 1.5 గంట అయితే వెయిట్ చేసాం. ఇంటికాడికి పోయినాక కస్టమర్ ఒక 1/2 hour అయితే వెయిట్ చేయించాను. నేను లేను, వచ్చిన దాకా ఉన్నామన్నారు. అప్పుడు దాకా అయితే వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత డెలివరీ తీసుకున్నారు. డెలివరీ తీసుకున్నాక చిన్న ప్రాబ్లం, అది పెద్ద ప్రాబ్లం కాదు, అది సైడ్కి అని చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో వీడియోలో. 1.5 గంట వెయిట్ చేయించాను ఈ కస్టమర్ అనమాట. ఇక్కడైతే వెయిట్ చేసాము. అంటే కస్టమర్ నేను తప్ప అనట్లేదు, ఇక వాళ్ళకి షోరూమ్లో చెప్పిన దాని ప్రకారం వాళ్ళైతే అన్నం తింటున్నారు. ఇక నేనైతే బండి అయితే చూడండి, ఇది ఫ్రిడ్జ్ అనమాట, చిన్నది, పెద్దది కాదు. దాన్ని కూడా అయితే రిటర్న్ పెట్టేశారు. ఇక నన్ను కూడా తినమన్నారు. ఎందుకు, నేను ఆల్రెడీ ఇప్పుడు గోదావరి వెళ్తా కదా, వెళ్ళి ఇంటికాడ బండి అయితే పెట్టేసి వెళ్ళిపోతా కదా ఇంటికి. ఇక మీరు తినేసేయండి, మీరు వాళ్ళు ఎట్లా ఇప్పుడు వండుకోరు అనమాట. ఈరోజు ఇక అన్నం వండుకోరు, ఇక్కడే తింటారు. ఇది అనమాట ఈరోజు వాళ్ళు అన్నం తినకుండా. ఇక ఈ ఓల్డ్ ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా, ఓల్డ్ ఫ్రిడ్జ్ ఒకటి ఉంది, దాని వెనక 2 వాషింగ్ మిషన్లు, ఒక టీవీ ఉంది. ఇవన్నీ అయితే వేరే రోజులు అప్పు చెప్పేసి ఇక నేనైతే వెళ్తాను. ఈరోజైతే నేను ఎంత తొందరగా వెళ్దాం అనుకున్నానో అంత లేట్ అయింది. అసలుకి ఒక్కోసారి అయితే ఏంది డ్యూటీ రా బాబు అనిపిస్తుంది. ఈ డెలివరీ ఫీల్డ్ మాత్రం పెద్ద తలనొప్పి ఫ్రెండ్స్. ఇది అసలు చెప్పలేని తలనొప్పి. ఎందుకంటే ఒక్కొక్క రోజు అందరు మంచి కస్టమర్లు ఉంటారు, అప్పుడే ఆ రోజు అయితే ఏమి ఇబ్బంది ఉండదు. ఇక ఒక్కొక్క రోజు అందరు కస్టమర్లు మంచి వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకరు కొంచెం కస్టమర్లు డిస్టర్బ్ చేస్తారనమాట. ఒక కస్టమర్ వల్ల మొత్తం టైం అంతా వేస్ట్ అవుద్ది. ఈరోజు ఎంత తొందర పోదాం అనుకున్నాను. ఇప్పుడు మినిమం వేరే నుంచి నాకు పోవడానికి అయితే 1 గంట, ఏడికి వేరే రోజుకి వెళ్ళడానికి, మళ్ళీ ఆ నుంచి ఇంటికి వెళ్ళడానికి మినిమం గేట్ పడితే 1 గంట, గేట్ పడిపోతే ఒక 1/2 గంట, ఎట్లా 9 దాటిద్ది.
ఈరోజు ఉదయం 8:30కి వచ్చాను, తొందరగా లోడ్ వేసుకొని తొందరగా చేసుకున్నాం, కొంచెం పని ఉందని. ఈ రోజే లేట్ అయింది. ఇక రేపు ఎలా అయిద్దో మా డెలివరీలు ఎట్లా ఉంటాయో అయితే ఏం చెప్పలేను. డెలివరీ ఫీల్డ్ అయితే ఎవరన్నా చూసేవాళ్ళు డైరెక్ట్ అట్లా పోయి ఇచ్చి రావటం అనుకుంటారు కదా. డెలివరీ ఫీల్డ్ అంత రిస్క్ అసలు ఇంకోటి ఉండదు. మనం బండి నడుపుకోవాలి. కస్టమర్లు కొంతమంది అడ్రస్లు చెప్పరు. సరే అడ్రస్ చెప్పిన మధ్య లొకేషన్ పెట్టమంటే ఇంటికి లేదంటారు. ఇంకేమంటారు, నేనైతే కొత్తగా వచ్చాము మాకు ఈ ఏరియా తెలియదు అంటారు. మరి లొకేషన్ పెట్టినంటే నేను ఇంట్లో లేనంటారు. ఇంట్లో ఎవరితో పెట్టినంటే నాకు ఎక్కడ ఎవరు తెలీదు, మా ఇంట్లో వాళ్ళు పెద్ద ఫోన్ లేదు, చిన్న ఫోను, వాళ్ళకి లొకేషన్ పెట్టడం రాదు అని అట్లా అంటారు. ఒక ప్రాబ్లం కాదు, ఒకటి పోతే ఒకటి. అసలుకి మెంటల్ ఎక్కిపోయింది వాళ్ళకి డెలివరీలు. ఉన్న రోజు అయితే మంచిగా ఉంటుంది. అంత రిస్క్ ఇక మీరు అనొచ్చు కదా, మీరు అనుకుంటారేమో మరి ఇంత రిస్క్ ఉంటే ఈ జాబ్ ఏం చేస్తున్నావు, వేరే చేయొచ్చు కదని. ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఈ జాబ్లో ఫస్ట్ నుంచే అలవాటు అయ్యాము, ఇదే చేసుకుంటా వచ్చాను. ఇక వేరే డ్యూటీ మనకు అప్పట్లో చేశాను, ఇప్పుడైతే ఇక దీంట్లోనే కంటిన్యూ అవుతుంది. ఏంటంటే మెయిన్ ఇది వెంటర్ నుంచి కాకుండా డైరెక్ట్ కంపెనీ నుంచి అనమాట. సాలరీ అయితే ఒక నెల లేట్ అయినా అటైనా ఇటైనా 1 రూపీ కూడా బాదు, మన అమౌంట్ అయితే మనకి ఇస్తారు. మెయిన్ అయితే కారణం దాని గురించి మన అమౌంట్ కరెక్ట్ టైంకి ఇస్తారనమాట. నేను చాలామందిని చూశాను డబ్బులు నెలంతా పనిచేసి డబ్బుల కోసం ఇబ్బంది పడేటోళ్ళని. అందుకోసం అయితే ఇదే కంటిన్యూ చేస్తున్నాను, ఎందుకంటే నా పిల్లలు చదువుకుంటున్నారు. మనం ఇది మానేసి మళ్ళీ వేరే దాంట్లో ఎక్కి మళ్ళీ డబ్బులు అడిగిక మళ్ళీ ప్రతి నెల మనకి డబ్బులు టైం టు టైం వస్తేనే ఇల్లు రొటేషన్ అయింది, లేకపోతే అసలు రొటేషన్ కాదు. ఇక దానికోసం అయితే ఇది కంపెనీలో చేస్తున్నాను. సాలరీ కరెక్ట్ టైం టు టైం ఇస్తారు. ఒక్కోసారి ఈ మధ్య లేట్ అవుతుంది, అంతకుముందు అయితే 10-15 తారీఖు లోపు అయితే పడిపోయేది. చీకటి కూడా బాగా చీకటి అయిపోయింది, చూస్తున్నారు కదా అంత చీకటి అయిందో. ఇక వాళ్ళనైతే వాళ్ళు ఎంతసేపు ప్రశాంతంగా తింటారో తిని అని నేనైతే సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే ఉదయం నుంచి బాగా కష్టపడి అయితే పనిచేశారు వాళ్ళు. ఫ్రిడ్జ్లు, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ మేయటం 70, 80, 90 కేజీలు ఉంటుంది. అంటే నేను కూడా మోస్తాను, పడతాను వాళ్ళతోని. ఇక వాళ్ళకి నా నుంచి ఎంత హెల్ప్ కావాలో అంత చేస్తాను. కస్టమర్ కాడికి తీసుకెళ్తాను. కస్టమర్కి ఒకవేళ హిందీ రాకపోతే వీళ్ళకి తెలుగు రాదు, కస్టమర్కి ఏమో హిందీ రాకపోతే నేను పోయి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ నేను మాట్లాడి చెప్పేసి అయితే వస్తాను. ప్రజెంట్ అయితే ఈరోజు ఇంటి నేను డెలివరీలు ఇచ్చినాయని మీకైతే ఈ వీడియోలో పెడతాను, చూడండి ఎట్లా డెలివరీలు ఇచ్చాము, మేము ఏం చేసాము అనేది. ఎందుకంటే కస్టమర్ కాడ మొత్తం కంప్లీట్గా తీయలేను ఫ్రెండ్స్ నేను. అంటే కస్టమర్ ఏమో అనుకుంటారు కదా మన వీడియోలు చేస్తే, అందుకని అయితే ఎక్కువైతే తీయను. చిన్న చిన్న షార్ట్లు అయితే తీశాను, అవన్నీ అయితే మీకు పెడతాను. ఇదంతా సరిగ్గా కనపడలేదు ఎందుకంటే చీకటి అయిపోయింది. వీడియో ఏమనుకోకండి, రేపు నుంచి కొంచెం తొందరగానే తీస్తాను వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు మీ సపోర్ట్ ఏంటి ఫ్రెండ్స్, నేను ఎంత కష్టమైనా కానీ వీడియోలు అయితే తీస్తాను, మంచి వీడియోలు మీకు ఉపయోగపడే వీడియోలు అయితే తీస్తాను. ఇంకా ఏమైనా మంచిగా తీయమన్నా కానీ తీస్తాను. మీకు ఏది గురించి అన్నా, ఫ్రిడ్జ్ గురించి అన్నా, వాషింగ్ మిషన్ అన్నా, టీవీ అన్నా, ఏసీ అన్నా, మైక్రోవెన్ అన్నా, గేజర్ అన్నా, చిమ్నీ అన్నా, మీకు ఏ ఐటమ్ కానీ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు తక్కువ రేట్లు ఉంటాయి, అవన్నీ అయితే మీరు అడగండి. మీకేమన్నా ఏది కొనాలి, ఏ ఐటమ్ కొనాలి, ఎప్పుడు కొనాలి అని చెప్తే నేనైతే ఒక మంచి వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. అంటే మీరు కామెంట్లో నాకు అడగండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. బాయ్ అందరికీ, థ్యాంక్ యూ.